అందరూ భయపడిపోతున్నారు. అక్కడ ఆ ఓడలో ఉన్న సామాన్లన్నీ సముద్రంలోకి పడేస్తున్నారు. హలో, ప్రైజ్ లార్డ్, వెల్కమ్ టు జేబీస్ వాయిస్. ఈ రోజు మీ అందరి ముందుకి మరొక వ్యక్తిని పరిచయం చేయబోతున్నాను. పరిచయం చేయ అవసరం లేదు, అందరికీ తెలుసు. ఆయన మనకి ఇంటర్వ్యూ ఇవ్వడం అనేది నేను చాలా బ్లెస్డ్గా ఫీల్ అవుతున్నాను. ఆయన గురించి కొన్ని మాటలు చెప్పాలంటే ఆయన ఒక ప్రొఫెట్. దేవుడు ఒక ప్రాంతానికి వెళ్ళమంటే నేను వెళ్ళనని చెప్పేసి ఆ ఓడెక్కి చాలా ఇబ్బందులు పడి, ఓకే, ఆ మాటలన్నీ నా ద్వారా కాకుండా స్వయంగా ఆయన నోటి ద్వారానే తెలుసుకుందాం. ఇంకా లేట్ చేయకుండా ఇంటర్వ్యూని స్టార్ట్ చేసుకుందాం. లెట్స్ వెల్కమ్ యోనా గారు. ప్రైజ్ లార్డ్ అండి. ప్రైజ్ లార్డ్ ఉన్నాను. నిజంగా మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయడం చాలా అంటే చాలా సంతోషంగా ఉన్నది. మీ గురించి చాలామందికి తెలుసు, కానీ మా ఛానల్లో కూడా మిమ్మల్ని పరిచయం చేయాలి అని చెప్పేసి నేను ఈ ఇంటర్వ్యూ చేయబోతున్నానండి. ఇంకా లేట్ చేయకుండా మనం ఇంటర్వ్యూని స్టార్ట్ చేసుకుందాం. ఓకే, ఇంకా స్ట్రైట్గా కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను మిమ్మల్ని, వాటికి మీరు ఆన్సర్ చేయాలి. ఓకే, ఖచ్చితంగా, షూర్గా. ఫస్ట్ డైరెక్ట్ పాయింట్లోకి వచ్చేస్తాను. దేవుడు మిమ్మల్ని నినివేకి వెళ్ళమని చెప్పారు కదా, మీరు తర్షీషు వెళ్ళారు కదా, అసలు ఎందుకు వెళ్ళారో ఏమన్నా మాతో పంచుకుంటారా? నిజం చెప్పాలంటే నినివే ఒక పాపపూరితమైన నగరం. వాళ్ళ హింసాకారులు, క్రూరులు, వాళ్ళని దేవుడు రక్షించడం అనేది నాకు ఎందుకో నచ్చలేదు. ఎందుకంటే ఒకవేళ వాళ్ళు రిపెంట్ అయ్యి, అంటే వాళ్ళు ఒకవేళ పశ్చాత్తాపడ్డారంటే కనుక ఖచ్చితంగా దేవుడు క్షమించేస్తాడు. కానీ నాకు అలా క్షమించబట్టం నాకు ఇష్టం లేదు. వాళ్ళు ఖచ్చితంగా ఆ శ్రమను వాళ్ళు పొందుకోవాలని చెప్పేసి నేను నినివే వెళ్ళకూడదు, నేను దూరంగా పారిపోవాలి అని తర్షీషుకు వెళ్ళడం జరిగింది. దేవుని నుండి పారిపోవడం సాధ్యమేనా అండి? గుడ్ క్వశ్చన్. అస్సలు సాధ్యం కాదు. చూసారు కదా నా జీవితంలో, దేవుని నుండి పారిపోవాలనే కదా ఓడెక్కాను. నేను పారిపోవాలని అనుకున్నాను, కానీ దేవుడు నన్ను పారిపోనిచ్చాడు. దేవుడికి ప్రతిదీ తెలుసు. అసలు అసాధ్యం. అసలు ఆ ఓడలో ఏం జరిగింది ఆ రోజు? ఏం జరిగిందంటే అందరూ భయపడిపోతున్నారు, వాళ్ళ దేవుళ్ళకి ప్రార్థిస్తున్నారు. నేనేమో శుభ్రంగా పడుకున్నాను, మూలన పడుకున్నాను. అక్కడ ఆ ఓడలో ఉన్న సామాన్లన్నీ, అంటే సరుకులు, పెద్ద పెద్ద బాక్సెస్, అవన్నీ సముద్రంలోకి పడేస్తున్నారు. చాలా గట్టిగా వచ్చేస్తుంది తుఫాను. సో అది మొత్తం అంతా ఊగిపోయేటప్పటికి అక్కడ ఉన్న మొత్తం జనాలు అందరూ ప్రార్థించేస్తున్నారు వాళ్ళ దేవుళ్ళకి. అయితే ఈ సమయంలోనే ఓడలో ఉన్న వాళ్ళందరూ చీట్లు వేశారనమాట. ఆ చీట్లు వేస్తే దాంట్లో నా పేరు వచ్చింది. ఇంకా వాళ్ళంతా అడిగారు అనమాట, అసలు నువ్వెవరివి, నువ్వెక్కడి నుండి వస్తున్నావు, నీ వృత్తి ఏంటని చెప్పేసి అడిగారు. అప్పుడు చెప్పాను అన్నమాట, నేను ఇలా హెబ్రీవాడిని, దేవుడు నన్ను ఇలా నినివే వెళ్ళమంటే నేను ఇలా తర్షీషు పారిపోతున్నాను అని చెప్పేసి వాళ్ళతో చెప్పాను. వాళ్ళు ఇంకా భయపడిపోయారు. అయితే దీనికి కారణం ఇదే అనమాట అని చెప్పేసి, ఇప్పుడు ఈ సముద్రం శాంతించాలంటే మేము ఏం చేయాలని చెప్పేసి వాళ్ళు నన్ను అడిగారు. నన్ను ఎత్తి సముద్రంలో పడేయమని చెప్పాను. ఫస్ట్ వాళ్ళు కూడా యాక్సెప్ట్ చేయలేదు నన్ను సముద్రంలో పడేయడానికి. వాళ్ళ ప్రయత్నాలన్నీ చేశారు, అంటే సరుకులు సముద్రంలో పడేయడం, బాక్సులన్నీ సముద్రంలో పడేయడం. కానీ ఇంకా ఎక్కువైపోతుంది. చివరికి నన్ను సముద్రంలో పడేయాల్సిన సిచ్యువేషనే వచ్చింది. ఇంకా సముద్రంలో పడేస్తారనమాట. వాళ్ళు సముద్రంలోకి పడేసేసిన తర్వాత చేప మిమ్మల్ని మింగింది కదా, ఆ 3 days మీరు కడుపులో ఉన్నారు కదా, మీరు దాన్ని ఎలా తీసుకున్నారంటే, ఎందుకు నాకు ఇది, ఒకవేళ దేవుడు చెప్పినట్టు నినివే ప్రాంతానికి వెళ్తే నాకు ఈ శ్రమ ఉండదు కదా, అసలు ఎందుకు నన్ను చేప మింగేసింది అని చెప్పేసి అలా మీరు అసలు ఎలా తీసుకున్నారు దాన్ని? నిజంగా చాలా మంచి ప్రశ్న అది. నిజమే, నేను చాలా భయపడ్డాను. ఫస్ట్ అయిపోయింది, ఇంకెక్కడితో క్లోజ్ అనుకున్నాను. కానీ అక్కడే ఒకటి నాకు అర్థమైంది, మనిషి ఎక్కడున్నా, చేప కడుపులో ఉన్న, సముద్ర లోతులో ఉన్నా సరే దేవుడు మన ప్రార్థన వింటాడని. ఆ భయంకరమైన చోట నేను ప్రార్థించడం మొదలుపెట్టాను. నేను ఆ చేప కడుపులో ఉన్నా సరే ఆ 3 రోజులు కూడా నాకు ఎటువంటి ఆపద కాగలేదు. చెప్పాలంటే ఆ చేపకి ఉపవాసం పెట్టాడు కదా, అంతే కదా. ఆ చేప కడుపులోని మోకాళ్ళు వేసి దేవుని ప్రార్థించాను. 3 రోజుల తర్వాత నినివే ప్రాంతంలో సముద్రపు ఒడ్డున నన్ను పడేసింది ఆ చేప, అంటే ఊసిందన్నమాట. దాని తర్వాత నినివే వెళ్ళి నినివే ప్రాంతంలో సువార్త చేశాను. అనిపించింది అనమాట, దేవుని పని జరగాలంటే ఎన్ని ఆటంకాలు వచ్చినా సరే అది ఆగదు, ఖచ్చితంగా జరుగుతుంది. ఆ నినివే ప్రాంతంలో నిజంగా నేను ఆశ్చర్యపోయే రీతిలో రాజు నుండి సామాన్యుల వరకు ప్రతి ఒక్కరూ కూడా ఉపవాసం ఉండి పశ్చాత్తాపడుతూ ప్రార్థించారు. నేను వాళ్ళ పట్ల తీర్పుని ఆశించాను, కానీ దేవుడు వాళ్ళ పట్ల కరుణను చూపించాడు. ఆ సంఘటన అయిపోయిన తర్వాత కూడా మీరు కోపగించుకున్నారని చెప్పేసి నేను విన్నాను. అది ఏంటో మాతో పంచుకుంటారా? అంటే నేను బయట కూర్చున్నాను, ఒక మొక్క ఎదిగి నాకు నీడను కల్పించింది, నేను చాలా ఆనందపడ్డాను. కానీ మరుసటి రోజే అది ఒక పురుగు తినడం వల్ల చనిపోయింది మొక్క అంతా. నాకు చాలా కోపం వచ్చింది. నిజంగా దేవుడు నాతో అప్పుడు మాట్లాడాడు ఆ మొక్క ద్వారా, ఒక్కరోజు బతుకున్న మొక్క గురించే నువ్వంతా బాధపడుతున్నావే, నినివేలో లక్షలాది మంది ఉన్నారు, వాళ్ళని నేను కరుణించకూడదా అని చెప్పేసి నాతో మాట్లాడాడు దేవుడు. ఆ మొక్క ద్వారా నాతో దేవుడు మాట్లాడాడు. అప్పుడే నాకు దేవుని హృదయం అర్థమైంది. ఫైనల్లీ ఆ వీడియో చూస్తున్న వాళ్ళకి మీరేమన్నా చెప్పాలనుకుంటున్నారు? ఖచ్చితంగా
వీడియో చూసే ప్రతి ఒక్కరికి నేను కొన్ని విషయాలు మీతో పంచుకోవాలనుకుంటున్నాను. దేవుడు మనల్ని ఎప్పుడూ విడిచిపెట్టడు. మనకు ఎలాంటి శ్రమలు వచ్చినా, ఎలాంటి బాధలు వచ్చినా సరే అవి మన నమ్మకాన్ని, మన ప్రార్థనలో నిలబెడతాయి. అండ్ ఇంకొకటి ఏంటంటే, మనం ఎంత దూరం మనం పారిపోవాలనుకున్నా సరే దేవుని నుంచి, అది జరగని పని. దేవుని నుంచి పారిపోయి మాత్రం నువ్వు తప్పించుకోలేవు. అది మాత్రం గుర్తుపెట్టుకో. ఒకవేళ ఇప్పటివరకు నువ్వు ప్రయత్నించావేమో దేవుడిని తప్పించుకుని తిరగడానికి, దేవుడిని చూడట్లేదులే అని నువ్వు అనుకుంటున్నావేమో, కానీ దేవుడు ప్రతిదీ చూస్తున్నాడు. కాబట్టి దేవుని యందు నమ్మకంగా ఉండు. ఖచ్చితంగా నీ సమస్యలన్నీ తీరుస్తాడు. రియల్లీ చాలా అంటే చాలా థ్యాంక్స్ అండి మాకు ఈ ఇంటర్వ్యూ ఇచ్చినందుకు. చూసారు కదా, చాలా అద్భుతంగా ఈ ఇంటర్వ్యూ వచ్చింది. డిస్క్రిప్షన్లో మన వాట్సాప్ గ్రూప్ లింక్ షేర్ చేశాను. ఒకవేళ జాయిన్ అవ్వాలనుకుంటే జాయిన్ అవ్వండి. ఇలాంటి మరెన్నో అద్భుతమైన క్రిస్టియన్ రిలేటెడ్ వీడియోస్ గురించి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి తప్పకుండా షేర్ చేయండి. ప్రైజ్ ది లార్డ్. బాయ్.